మా ఎన్నికల నేపథ్యంలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం మంచు విష్ణుతో తలపడుతున్నాడు ప్రకాష్ రాజ్. ఇదిలా ఉంటే తాజాగా ఆయన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతోంది. తాను మళ్లీ పెళ్లి చేసుకున్నాను అంటూ తెలియజేస్తూ తన భార్యతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు ఆయన. ఈ వయసులో మళ్లీ పెళ్లేంటి, పైగా ఆ ముద్దులు ముచ్చట్లు ఇంత పబ్లిక్ గా ఏంటి అనే విషయానికొస్తే తన భార్యని మళ్లీ పెళ్లి చేసుకున్నారు ప్రకాష్ రాజ్. తన కొడుకు వేదాంత్ కోరిక మేరకు తన ముందే ఇలా మళ్లీ పెళ్లి చేసుకున్నట్లుగా ట్విట్టర్ వేదికగా తెలియజేస్తూ ఫొటోస్ షేర్ చేశారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ పోనీ వర్మను పెళ్లి చేసుకుని 11 వసంతాలు పూర్తి కావడంతో వివాహ వార్షికోత్సవాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ ఎంతో వైరల్ అవుతోంది. మేం మళ్ళీ పెళ్లి చేసుకున్నాము. మా పెళ్లికి సాక్షిగా వేదాంత్ ఉండాలి అనుకున్నాడు. మా కుటుంబంతో కలిపి జరుపుకున్న వేడుక ఇది అంటూ తన అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నారు ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్ మొదట డిస్కో శాంతి సోదరి లలితా కుమారిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక పాప ఉంది. అయితే వీళ్ళిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత బాలీవుడ్ డాన్సర్ పోనీ వర్మని 2010లో వివాహం చేసుకున్నారు ప్రకాష్ రాజ్. వీరికి పుట్టిన కొడుకే వేదాంత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.